సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అనేది జామెట్రీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే దాని మీద క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి. సో నేను ఒక క్వశ్చన్ తీసుకుని సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే ఏంటి, ఆ థీరం ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ us see the question. Find angle ABC in cyclic quadrilateral ABCD. ఓకే, ఇందులో we need to find angle ABC. ఓకే, ABBC. సో యాంగిల్ ABC అంటే ఇదే కదా, ఇది మనం కనుక్కోవాలి. అసలు ఫస్ట్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే ఏంటి అని మనం తెలుసుకుందాం. సో సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే ఒక క్వాడ్రిలేటరల్ అంటే ఏదైనా ఒక 4 సైడ్స్ ఉన్నది క్వాడ్రిలేటరల్ అవుతుంది. అది సైక్లిక్ కావాలంటే కండిషన్ ఏంటంటే ఆ 4 వర్టిసెస్ చుట్టూతా ఒక సర్కిల్ అనేది మనం గీయగలిగాం లైక్ దిస్. ఓకే, ఇక్కడ వర్టిసెస్ తీసుకోండి, PQRS కనుక వర్టిసెస్ అని అనుకుంటే ఆ PQRS 4 వర్టిసెస్ చుట్టూతా మనం ఒక సర్కిల్ అనేది గీయగలిగాం. ఇట్లాంటి దాన్ని సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అని అంటాం. కానీ ప్రతి క్వాడ్రిలేటరల్ చుట్టూతా మనం సైకిల్ అనేది గీయలేం, అది కూడా చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వాడ్రిలేటరల్ అనేది సైక్లిక్ అవ్వదు, ఎందుకంటే 4 వర్టిసెస్ సర్కిల్లో పాస్ అవ్వట్లేదు. ఇక్కడ కూడా మనకి 4 వర్టిసెస్ సర్కిల్లో పాస్ అవ్వట్లేదు. ఓకే, సో దీస్ 2 ఆర్ నాట్ సైక్లిక్, ఓన్లీ దిస్ ఇస్ సైక్లిక్. ఓకే, సో ఈ క్వశ్చన్లో మనకి ఇక్కడ యాంగిల్ డి ఇచ్చారు, మనల్ని యాంగిల్ ABC కనుక్కోమన్నారు. ఓకే, సైక్లిక్ క్వాడ్రిలేటరల్కి సంబంధించి ఇప్పుడు థీరం ఏంటో చూద్దాం. థీరం ఏం చెప్తుందంటే ఇన్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ సప్లమెంటరీ. సప్లమెంటరీ అంటే ఏంటంటే ఏవైనా ఒక 2 కలిపితే 180 డిగ్రీస్ వస్తున్నాయి అనుకోండి, 2 యాంగిల్స్ కలిపితే 180 వస్తే వాటిని సప్లిమెంటరీ అని అంటారు. సో సైక్లిక్ క్వాడ్రిలేటరల్లో ఆపోజిట్ యాంగిల్స్ అనేవి సప్లిమెంటరీగా ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వాడ్రిలేటరల్లో ఈ 2 ఆపోజిట్ యాంగిల్స్. ఓకే, దీస్ 2 ఆర్ ఆపోజిట్. ఒకవేళ ఇది కనుక థీటా ఉంటే, ఈ యాంగిల్ థీటా ఉంటే ఈ యాంగిల్ 180 మైనస్ థీటా ఉంటుంది. ఓకే, అట్లానే ఈ 2 కూడా ఆపోజిటే కదా. సో ఈ యాంగిల్ కనుక ఆల్ఫా ఉందనుకోండి, ఈ యాంగిల్ ఎంత ఉంటుంది, 180 మైనస్ ఆల్ఫా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం కాన్సెప్ట్ నేర్చుకున్నాం కదా, ఇప్పుడు మనం క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో దిస్ ద సైక్లిక్ క్వాడ్రిలేటరల్. వీ నో దట్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ, అంటే ఈ 2 కలిపితే 180 రావాలి కదా. సో ఈ యాంగిల్ ఎంత అవుతుంది, 180లో నుంచి మనం 85 సబ్ట్రాక్ట్ చేసేస్తే 95 డిగ్రీస్. సో దట్ ఈస్ ద యాంగిల్ హియర్.